హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే ఈరోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ యోగ నరసింహస్వామి, శ్రీ ఉగ్ర నరసింహస్వాములు అయితే దక్షిణ దిక్యాత్రగా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. దేవుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి అని విచిత్రం అనిపిస్తుంది, కానీ ఇది వెనకట నుంచి వస్తున్న ఆచారం. ఈ ఆచారాన్ని ఇప్పటికీ అలాగే చేస్తారు. ఈ కార్యక్రమం అయితే మొత్తం పోలీస్ వాళ్ళే నిర్వహిస్తారు. పోలీస్ వాళ్ళు దేవుడు వాళ్ళ ఇంటికి వస్తున్నట్టుగా భావించుకొని స్వామి వాళ్ళని అయితే స్వాగతించుకుంటారు. పొగ్గుడోళ్లతో, బ్యాండు, డీజే సప్పులతో స్వామివారిని అయితే పోలీస్ స్టేషన్కి శోభయాత్రగా తీసుకెళ్తారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ధర్మపురి పుణ్యక్షేత్రంలో మాత్రమే స్వామివార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో ఇదొక అద్భుత ఘట్టం. పోలీస్ బృందం అయితే వాళ్ళ ఫ్యామిలీలతో మంగళహారతులతో పోలీస్ స్టేషన్
ఇచ్చేసినటువంటి పై ఆఫీసర్స్, జిల్లా ఆఫీసర్, ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భగవద్బంధులందరూ కూడా చేయొచ్చు సంకల్పము. ఇది లోక కళ్యాణం కొరకై దోష నివారణ ద్వారా భూత భవిష్యత్ వర్తమాన వర్తిష్యమాన కాలత్రయేషు ఆనందం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా దేవుడు మా దగ్గర రావడం జరుగుతున్నది. మనందరినీ కూడా అనుగ్రహించడం ద్వారా చక్కటి పాలన నిర్వహించేటువంటి శక్తిని పొందవచ్చు అనే సత్సం కల్పించి ఎంతో బ్రహ్మాండంగా 2 కళ్ళు చాలు అన్నట్టుగా మరి ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువ స్వామివారిని వారు సిఐగా పనిచేయడం జరిగింది. డిఎస్పీ సీతారామయ్య గారు వాళ్ళ సమయంలో ఇక్కడ ఈ యొక్క సేవ రావడం అనేటువంటి ఆనవాయితీ మొదలైంది. వాస్తవంగా ధర్మపురంలో ట్రాన్స్ఫర్ అయి వచ్చిరంటేనే ఇక్కడి పోలీసులకు అదృష్టం అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. ఇంకా అందులో ఇక్కడికి సేవ రావడం మా అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించిన సందర్భంలో మా గౌరవ డిఎస్పీ గారికి, సిఐ గారికి, పోలీసు సిబ్బంది అందరికీ కూడా ట్రస్ట్ బోర్డు పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే బ్రహ్మోత్సవాలు అద్భుతంగా సార్ మీరు చాలా బ్రహ్మాండంగా ఏ భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు చేస్తూ అద్భుతంగా మీరు చేస్తున్నారు. మీకు ధర్మపురి యోగా లక్ష్మణేశ్వర స్వామి, ఉగ్ర లక్ష్మణేశ్వర స్వామి యొక్క మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ అందరు కూడా ఈ ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి అందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు చేస్తాం.